ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలోని అరసవెల్లి చారిటీస్ భవనం నందు సీనియర్ టైలర్లను గుర్తించి వారికి ఒమేగా కెమికల్ ఫ్యాక్టరీ ఎండి నరమామిడి గంగారాం చేతుల మీదుగా ఘనంగా గౌరవ సత్కారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాదరాజ్ మాట్లాడుతూ 1846 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తేదీన విలియం హోవే మొట్టమొదటిగా కుట్టు మిషన్ను కనుగొన్నారని, కుట్టు మిషన్ ద్వారా ఎంతోమంది దర్జీలుగా ఆనాటి నుండి ఉపాధి పొందుతున్నారని, ఈ రోజును ప్రపంచమంతా దర్జీల దినోత్సవంగా జరుపుకుంటున్నారని, సమాజంలో మనం ధరించే దుస్తులు గౌరవంతో పాటు హోదాను కల్పిస్తాయని, మన పెద్దల కాలం నుంచి దర్జీలు ఎంతో విలువలు కలిగి ఉండేవారని, వారికి మంచి ఆదరణ ఉండేదని, ప్రస్తుత కాలంలో కార్పొరేట్ సంస్థల రెడీమేడ్ బట్టల దిగుమతి కారణంగా టైలరింగ్ వృత్తికి ఆదరణ తగ్గిందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, మనకున్న 64 కళల్లో టైలరింగ్ కూడా ఒక కళని, చేతివృత్తుల వారిని మనం ప్రోత్సహిస్తూ వెనుకబడిన టైలర్లకు ఉపాధి కల్పించాలని ఈరోజు భీమవరం పట్టణంలోని సీనియర్ టైలర్లను సత్కరించుకున్నామని, కార్యక్రమానికి సౌజన్యం అందించిన ఒమేగా కెమికల్ ఫ్యాక్టరీ ఎండి నరమామిడి గంగారాంకు కృతజ్ఞతలు తెలియజేశారు. దర్జీల దినోత్సవం, టైలర్స్ డే, వరల్డ్ టైలర్స్ డే. మరి ఈరోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అరసవల్లి ఈశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మనం ఈ దర్జీలు ఎవరైతే టైలర్స్ ఉన్నారో వారిని సత్కరించుకోవడం జరుగుతుంది. మరి 1846 సంవత్సరంలో మరి ఫిబ్రవరి 28వ తేదీన విలియమ్స్ హావే అనే ఆయన మరి ఈ మిషన్ అనేది, కుట్టు మిషన్ అనేది మొట్టమొదటిగా కనిపెట్టడం జరిగింది. ఆయన 11 నెలలు కష్టపడి ఈ కుట్టు మిషన్ అనేది కనిపెడితే, ఆ రోజుల్లో ఆయన భార్య అప్పుడైతే స్టిచ్చింగ్ ఏదైతే కుట్టుందో దాని గురించి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ భార్యను చూసి ఆయన 11 నెలలు కష్టపడి ఈ మిషన్ కనిపెట్టాడు భార్య కోసం. తర్వాత అది ప్రాచుర్యంలోకి వచ్చి ఈనాటికి మనం అందమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి బట్ట స్టిచ్చింగ్ అనేది అవసరం. ఆ గౌరవం సమాజంలో కూడా ఏదైతే మంచి బట్టలు వేసుకుంటారో వాళ్ళకి సమాజంలో కూడా గౌరవం జరుగుతూ ఉంటుంది. టైలర్స్ గురించి చాలా ప్రాముఖ్యత ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా మంచి డ్రెస్ కోడ్ అనేది అవసరం. వాళ్ళ సమాజంలో గౌరవం రావాలన్నా, 10 మందిలో మనం ఆకర్షించాలన్నా సరే ఈ టైలరింగ్ చాలా అవసరం. అటువంటి టైలరింగ్ మీద అనేక మంది జీవనం సాగిస్తున్నారు. మహిళలు కానీ కుటుంబాలన్నీ కూడా చాలా వరకు జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఈ రెడీమేడ్ ఈ బట్టలు అనేవి రావడంతో కొంత టైలర్స్కి ఉపాధి అనేది కోల్పోవడం జరిగింది. చాలామంది వేరే వృత్తుల్లో కూడా ఈ టైలరింగ్ సరిలేక, పని లేక ఈ మెటీరియల్స్ అవి కాస్ట్ అయిపోవడం వల్ల వాళ్ళ విధానం కొద్దిగా ఇబ్బందుల్లోకి వచ్చింది. మరి ఇప్పటికైనా సరే మనం చేతి వృత్తుల వారిని గౌరవించుకోవాలి. చాలామంది సీనియర్ టైలర్స్ వాళ్ళు చాలా పక్కకి వెళ్ళిపోయారు. మరి అటువంటి టైలర్స్ డే సందర్భంగా మేము కొంతమంది టైలర్ని సత్కరించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వారికి పని కల్పించి ఏదైతే పూర్వం నుంచి మన పెద్దలలాగా వాళ్ళు గౌరవించుకున్నారో ఈ చేతి వృత్తులు కానీ కళలు లాంటిది ఇది. అటువంటి వాళ్ళని మనం ఇంకా గుర్తుంచుకుని కొంత కాస్ట్ అయినప్పటికీ కూడా మనం వీళ్ళ స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలి. మరి ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ రెడీమేడ్ బట్టల మీద ఆధారపడుతున్నారు కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకుని వారి చేతి వృత్తులకు పని కనిపించాలని ఈరోజు టైలర్స్ డే సందర్భంగా టైలర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు ఈ కార్యక్రమాలు సహకరించినటువంటి మా నరమామిడి గంగారాం గారు, వారు ఒక గోశాల నిర్వాహకులు, వారు కూడా ఈ కార్యక్రమంలో మా సౌజన్య సత్కారంలో అందించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ టైలర్స్ దినోత్సవమైనటువంటి ఫిబ్రవరి 28వ తారీఖు ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. ఇది వృత్తే దైవంగా భావించి చేసేటువంటి పవిత్రమైన వృత్తి టైలరింగు. అదేవిధంగా సమాజంలో ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తికి న్యాయం చేయాలంటే అది భగవత్ స్వరూపంగా చూసి చేయాలి. అటువంటి భగవత్ స్వరూపంగా చేయనట్టు బట్టే ఆయన 1846 సంవత్సరం జాన్ పో అనే ఆయన ఒక మిషన్ని తయారు చేయగలిగి కనిపెట్టినటువంటి ఈ రోజుని టైలర్స్ డేగా జరుపుకుంటున్నారు.